అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. సహోదరి సహోదరులారా, యెహోవా పరలోకము నుండి మనుషులను పరిశీలనగా చూశాడు. ఎందువలనంటే జ్ఞాన దృష్టితో ప్రవర్తించేవారు ఎవరైనా ఉన్నారా అని, దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూశాడు. నాస్తికుడి భ్రష్ట స్వభావం గురించిన తలంపుల నుంచి దావీదు మొత్తంగా మానవ స్వభావాలు భ్రష్టత్వం వైపుకు దృష్టి మరల్చాడు. మనుషులంతా దేవుడు లేడని చెప్పరు. అయితే పాపంతో నిండిన తమ పాత స్వభావం కారణంగా దేవుడు లేనట్లు ప్రవర్తిస్తారు. వారు నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మితే ఆయన్ను వెతికేందుకు ప్రయత్నించరా? మనస్ఫూర్తిగా మేలు చేసేందుకు ప్రయత్నించరా? వారు అలా చేయడం లేదు గనుక తమ చర్యల ద్వారా తమ స్వభావము చెడిపోయిందని దేవుని విషయము వారు కనపరిచే నమ్మకము వట్టిదని తేలిపోతున్నది. మనుషులు తమ అజ్ఞానంలో అంధకారంలో ఉంటూ తమలో ఏదో శ్రేష్టమైనది ఉందనుకుంటారు. అయితే దేవుడు వారికంటే సూక్ష్మ దృష్టి గలవాడు. ఆయన మనుషులు చూసినట్టు చూడడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే యెహోవా సమూయేలుతో, అతడి ఎత్తును ఆకారాన్ని లక్ష్య పెట్టవద్దు, ఎందుకంటే నేను అతన్ని నిరాకరించాను. మనిషిలాగా యెహోవా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు కానీ యెహోవా అంతరంగాన్ని చూస్తాడు అన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.